హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అమ్మా కలస్ని ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే స్నాక్ రెసిపీ వైజాగ్లో బీచ్లో దొరికే స్పెషల్ మూరి మిక్చర్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం పదండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఉల్లిపాయలు, టమాటో, కొత్తిమీర, ఉప్పు, కారం మరియు నిమ్మరసం. దీనికి ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను తీసుకొని ఒక పెద్ద బౌల్లోకి, అంటే కలుపుకునే విధంగా ఉండే బౌల్లోకి యాడ్ చేసుకోండి. అలాగే టమాటా ముక్కలు కూడా సన్నగా తరుముకొని యాడ్ చేసుకోవాలన్నమాట. ఎంత సరిపడా కావాలనుకుంటే అన్ని యాడ్ చేసుకోండి. అలాగే దీని తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే చాలా బాగుంటుందండి, అది కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా పైన గార్నిష్ కోసం. అలాగే మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి కారం అండి. ఇందులోకి సరిపడేంత కారంని యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడేంత ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఉప్పు, కారం సరిపడేంత యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక సగం బద్ద నిమ్మరసం అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఉప్పు, కారం అందులోకి బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఉప్పు, కారం అనేది మంచిగా దానికి పట్టేలాగా కలుపుకుంటే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఉప్పు కూడా ఆ నిమ్మకాయ రసం జ్యూస్ మరియు టమాటో జ్యూస్లోకి బాగా కలిసి కరుగుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న మూరీలు లేదా మొరమొరాలు లేదా పేలాలు ఏమైనా అంటారు కదా, వీటిని ఏదైనా అనొచ్చు. వీటిని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని అడుగు నుంచి బాగా కలుపుకుంటూ వస్తే కనుక మంచిగా కలుస్తుంది. మనం చేసిన ఈ మిశ్రమం అనేది అందులోకి బాగా చూపిస్తున్న విధంగా బాగా కలుపుకున్నట్టయితే ఆ మూరి రుచి బాగా బాగుంటుంది, మంచి టేస్ట్ అనేది వస్తుంది. చాలా బాగుంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా కలిసేలాగా కలుపుకున్నాను. ఒక 2 minutes కలుపుకునేసరికి ఈ విధంగా నాకు తయారైపోయింది మన స్నాక్ రెసిపీ అనేది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా బౌల్లోకి యాడ్ చేసుకొని పైన మీరు కావాలంటే పల్లీలు కానీ, బఠానీలు కానీ, లేదంటే మామిడి ముక్కలు కానీ, కారపూస లేదా మిక్చర్ కానీ వేసుకొని సర్వ్ చేసుకుంటే రుచి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాము. మనకెంతో ఇష్టమైన టేస్టింగ్ టైం. ఇప్పుడు మనం టేస్ట్ చేసి దీన్ని ఎలా ఉందో తెలుసుకుందాం. అలా ఒక్క స్పూన్ నోట్లో పెట్టుకోగానే భలే అనిపించిందండి. అసలు మీరు తప్పకుండా ట్రై చేయాలి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక మా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.